నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. సిట్ కార్యాలయంలో కొన్ని కీలక పత్రాలు తగలబెట్టారు. అందులో చంద్రబాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి, అలాగే హెరిటేజ్కు సంబంధించిన కొన్ని కాగితాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఇవన్నీ దొంగ సాక్ష్యాలు కాబట్టి వాటిని తగలబెట్టి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రమైన వ్యాఖ్య చేసింది. ఆధారాలు కూడా ఉన్నాయి, తగలబెట్టిన మాట వాస్తవమేనంటానికి వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల నెల రోజులు ఉన్న సమయంలో ఇలాంటి పత్రాలన్నీ కూడా ఇలా రహస్యంగా తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు మన సుధాకర్ గారు, మన తెలంగాణ తీసుకుందామండి. తెలంగాణలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగినాయి. ఏదన్నా కీలకమైన విభాగాల్లో జరిగినాయి అంటే మనం అర్థం చేసుకోగలం. వెటర్నరీ డిపార్ట్మెంట్ లాంటి సాధారణ శాఖలన్నింటిలో కూడా చాలా ఫైళ్ళు మిస్ అయిపోయినాయి, వేలకు వేలు. అప్పుడు ఇక్కడ సిఎస్ మేడం ఉన్నారు కదా, ఆమె ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చి స్పెషల్ ఫోర్సెస్ని పెట్టి నిఘా పెట్టారు. మొత్తం సెక్రటేరియట్ని సీజ్ చేశారు, అన్ని సీల్డ్ వేసేసారు, అట్లా వెళ్లకుండా. అప్పటికే కొన్ని వేల ఫైళ్ళు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలిసింది. వాటిని అన్నింటినీ ధ్వంసం చేశారు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, అప్పుడు పర్యాటక కేంద్రం అని ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కన ఉన్న ఆఫీస్లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 2-3 కార్లు కూడా కాలిపోయినాయండి, ప్రభుత్వ కార్లు. ఆఫీస్ అంతా తగలబెట్టేశారు. ఎందుకు? ఇలాంటి అవకతవకలు ఉన్న ఫైల్స్ ఆఫీసులో ఉన్నాయి కాబట్టి రేపు వచ్చే గవర్నమెంట్కి ఆధారాలు దొరకకూడదు, ఇది ఫైర్ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే మొత్తం అసలు ఏమీ ఆధారాలు లేకుండా చేసేయచ్చని. అట్లాంటివి జరగటం అసాధారణం ఏం కాదండి. మొన్న ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హార్డ్ డిస్కులు పగలగొట్టేసి మూసీలో కొన్ని వేశారు. వికారాబాద్ అడవుల్లో వేస్తే కూడా అతన్ని ఎస్పీని కూడా ఎమ్మడబెట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ పీసెస్ అన్నీ కలెక్ట్ చేసుకొచ్చారు. ఏమన్నా వాటిని మళ్ళీ తికిచ్చి కొంత మెటీరియల్ బయటకు తీయాలని రికవరీ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కొత్త. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే, ఈ సిట్లో డిఐజీ మీకు ఒక చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కేసు, మీరు సిట్ కేసు దగ్గరికి వెళ్ళండి. నంద్యాలలో ఉన్నప్పుడు ఆ అర్ధరాత్రి పూట వెళ్ళి బస్సు దగ్గర హడావిడి చేసిన వ్యక్తే దాని సిట్ డిఐజీ అండి, కొల్లు రఘురామరెడ్డి గారు. ఈయన ఐపీఎస్ ఆఫీసరు. ఈయన ఎక్కువ వైఎస్ఆర్సీపీకి సపోర్టర్ అనే దీని మీద 2014 వరకే ఆయన బాగా సపోర్ట్ చేశాడు. ఎప్పుడైతే 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో, ఇక్కడ ఉంటే నా మీద చర్య తీసుకుంటారు, అన్నీ దొరికిపోతా అనే ఉద్దేశం మీద హడావిడిగా ఆయన మేఘాల మీద సెంట్రల్ సర్వీస్కి డిప్యూట్ అయ్యాడని డిపార్ట్మెంట్లో చెప్తారు. ఈయన గురించి అసలు 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అంకా ఆయన తొంగి కూడా చూడలేదని. ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో, మళ్ళీ ఈయన్ని ప్రత్యేక ఆహ్వానం మీద రెడ్ కార్పెట్ వెల్కమ్ లాగా వచ్చి ప్రత్యేకమైన అధికారాలతో వచ్చాడని కూడా చెబుతున్నారు. ఈయన ఒక సిట్కి అధిపతిగా నియమిస్తామని, నువ్వు ఎప్పుడు ఎవరిని ఎక్కడైనా అరెస్ట్ చేసేంటి సర్వోన్నతమైన అధికారాలు నీకు ఇస్తామని ఒక ఎష్యూరెన్స్ కూడా ఇచ్చి, అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఎక్కడ వ్యతిరేకంగా పనిచేస్తున్నా వాళ్ళని లేపేసి తీసుకొచ్చే అంత పరిమితమైన అధికారాలు ఇచ్చారనమాట. అది గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఒక మామూలు వ్యక్తితో ఎలా అయితే ఒక ఎస్ఐ, ఒక విలేజర్ ఎలా అయితే వాదోపవాదాలు చేసుకుంటారో ఆ స్థాయిలో చేశాడు. ఆఖరికి చెప్పింది ఏంటంటే, ఆయన మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి నా దగ్గర ఆధారాలంటే నేను చూపించలేను, నా దగ్గర లేవు. నాకున్న ఇదేంటంటే ఆదేశం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు, కాబట్టి మీరు నాకు సహకరించి అరెస్ట్కి రండి అని. ఆయన ఏమంటాడంటే, నాకు ఏదైనా ఆధారం ఫలానా కేసు అని చెప్పండి, కనీసం అది కూడా నాకు తెలియదు అని చెప్పాడు. పని స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటే ఆయనకు ఒక అవగాహన వస్తుంది చంద్రబాబు గారికి, ఓకే ఫలానా కేసు మీద అరెస్ట్ చేశారని. ఏమీ లేదు, మాకు మధ్యలో వెళ్ళే దోవలో మాకు వాట్సాప్ వస్తుంది, అక్కడ కేసు తయారవుతుంది విజయవాడలో, దాని ఎఫ్ఐఆర్ కాపీ అప్పుడు మీకు ఇవ్వగలుగుతాము అని అయితే వాదన చేశాడు. ఎంతసేపు వాదన చేసినా ఇది అప్పటికి తెల్లారిపోతుంది. ఇది అనవసరం అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎట్టాగో అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు తప్పదనేసి ఆయన కూడా సరే పదండి అనేసి అందరూ మొత్తం మీడియా అంతా కవర్ చేస్తానే ఉంది కదండి, అంగుళం ప్రతిదీ చూసాం. అదే వ్యక్తి ఈయన రఘురామరెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీదను లోకేష్ గారి మీద ఉన్న కేసుల్లో ఏదో ఒక మెటీరియల్ పెట్టాలి, ఎవిడెన్స్ అని, ఫిజికల్ ఎవిడెన్స్ కోసం. ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటే క్రియేషన్ అనమాట, అవి మళ్ళీ వెరిఫికేషన్ అప్పుడు దొరికిపోతాయి. మామూలుగా కనుక కోర్టు ముందు పెడతానికి పనికి వస్తుంది. ఓకే ఉందా, పలానా స్టాంప్ ఉంది, పలానా మ్యాటర్ ఉంది, కింద సంతకం ఉందా ఉంది. అది వీళ్ళు ఛాలెంజ్ చేస్తే కనుక ఎవరైతే దాంట్లో ఎక్యూజ్డ్ ఉన్నారో, ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి ఎవిడెన్స్ ఎక్కడ లేదు అన్నప్పుడు అప్పుడు వెరిఫై చేస్తుంది కోర్టు కూడా. వీళ్ళకి ఛాలెంజ్ అయినంతకాలం కోర్టు కూడా చూడదండి.
కోర్టు కూడా డీమ్డ్ టు బి ద రియల్ అనుకుంటుంది. అదే అనమాట. అలా ఒక కేసు బిల్డప్ చేయటం కోసం వీళ్ళు రకరకాల ఫోర్జరీలు వాళ్ళంతా క్రియేట్ చేసి పెట్టిన ఈ ఫైల్స్ కనుక రేపు గవర్నమెంట్ మారి వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు కనుక దొరికినాయి అనుకోండి, ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన ఏజెన్సీ ఎవరుంది, ఆఫీసర్ ఎవరున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎట్లా చేశారు ఈ ఫోర్జరీని, వాళ్ళ మీద కేసులు పడతాయి. అదే ఫోర్జరీ కేసులు పడి వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఆఫీసులో కనుక పెట్టి ఆ తాళాలు రేపు వచ్చిన ఆఫీసర్కి ఇచ్చారనుకోండి, అప్పటికే లోకేష్ గారు ఒక విషయం అడిగాడు ఇదే కేసులో. వీళ్ళ పర్సనల్ ఐటీ రిటర్న్స్ బ్రాహ్మణి గారి, లోకేష్ గారి, వాళ్ళ మదర్ భువనేశ్వర్ గారికి సంబంధించిన అవి వ్యక్తిగతమైనవి అండి. ఐటీ డిపార్ట్మెంట్ వరకే వాళ్ళు చూసుకుంటారు, దాన్ని రివ్యూ చేస్తారు. అది తెచ్చుకోవాలంటే కూడా పర్మిషన్ ఉండాలి ఇతర డిపార్ట్మెంట్లు ఎవరు తీసుకోవాలన్నా. మీ ఐటీ అయినా అంతే, నా ఐటీ అయినా అంతే, మనకు ఆ ప్రైవసీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు లోకేష్ గారిని ఇంట్రాగేట్ చేస్తామని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన టైంలో ఇవి చూపిస్తే లోకేష్ గారికి కూడా చట్టం తెలుసు కదా, మా పర్సనల్ ఐటీ రిటర్న్స్ కాపీ మీ దగ్గరికి ఎట్టా వస్తుంది అని అడిగాడు ఆయన. చెప్పినప్పుడు వాళ్ళు నోరు తెరిచారు. ఇప్పుడు అది ఒక అఫెన్స్ కదా. పర్సనల్ ఇప్పుడు వాళ్ళు రిటర్న్గా రాసి తెస్తే అది వేరే మాట. అప్పుడు వీళ్ళని కూడా అడుగుతారు, సో అండ్ సో ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ పర్సనల్ ఐటీ రిటర్న్స్ షల్ వి ప్రొవైడ్ అని. అట్లా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా వీళ్ళు చూపించినప్పుడు కొంచెం వాళ్ళు కంగు తిన్నారు. వాళ్ళు ఎవడైతే చూపించారో ఈయన ఈ ప్రశ్న వేసేటప్పటికి అట్లాంటి ఎవిడెన్స్ అంతా కూడా పక్కన రేపు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు వచ్చి బయటికి తీశారనుకోండి ఫైల్స్, తీసినప్పుడు ఇదంతా ఫ్రాడ్ అని తేలిపోదు కదా. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటంటే చాలామంది డిపార్ట్మెంట్లో చెబుతుంది 2000 ఈసారి గెలిచే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నుంచే ఆయన ఇలాంటి ఫ్రాడ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసేసి ఎవిడెన్సెస్ క్లియర్ చేసుకుని తన వరకు తను మళ్ళీ సెంట్రల్ సర్వీసెస్కి రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోతాడని. ఇప్పుడు ముందు నుంచే ఏర్పాట్లో ఉన్నాడు. ఇంకా ఎక్కువ రోజులు లేదు కదా సుధాకర్ గారు, 1 month లోపల. ఇప్పుడు మీరు అన్నట్టు కాలకుండా మిగిలిన సాట్ల లెటర్ ప్యాడ్స్కి సంబంధించిన ఉన్నట్టు బయటకు వచ్చింది న్యూస్. సిఐడికి సంబంధించిన ఎంబ్లమ్స్ ఉన్న పేపర్స్ అన్నీ తీసుకొచ్చారు. అది కూడా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది రెగ్యులర్గా పని. ఒకవేళ కనుక అవన్నీ వేస్ట్ మెటీరియల్ అయితే రెగ్యులర్గా ఎల్డీసీలు యూడీసీలు వాళ్ళు అవన్నీ ఇచ్చేస్తారు, వ్యక్తం చేస్తారు. ఈయన వ్యక్తిగత సిబ్బంది తీసుకెళ్ళి చేశారంటేనే ఎక్కడెక్కడ ఫైల్లో ఏ పనికిరాని ఉన్నాయి, వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నాయో తీసేశారు. ఆయన వ్యక్తిగత దీనిలో పర్యవేక్షణలోనే జరిగి ఉంటుంది అనేది అనిపిస్తుంది. పైగా ఆయన ఫోటోలు వీడియోలు నాకు పంపాలని కొల్లు రఘురామరెడ్డి గారే చెప్పినట్టు ఆ సిబ్బంది కూడా చెప్తున్నారట. అది కాల్ చేసినట్టు అంటే ఆయనకు డౌటా అంటే మరి ఇవి కనుక తీసుకెళ్ళి ఎవరి చేతికన్నా ఇచ్చితే మళ్ళీ తేడా వస్తుంది కదా. అందుకని ఆయన దాన్ని ఒక ఎవిడెన్స్గా చూసుకోదలుచుకున్నాడు. క్రాస్ ఈ తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చారా, నిజంగానే దగ్ధం చేశారా, వాళ్ళు అక్కడ పడేసేటప్పుడు కూడా స్లోగా పడేస్తారు అన్నట్టు. ఒక్కొక్క కాగితం తీస్తూ ఇది వీడియో తీస్తూ ఆయన చూసుకుంటాడు. ఓకే ఈ కాగితం ఇవన్నీ అన్నీ మళ్ళీ తగలబెట్టారా లేదా, తగలబడిన తర్వాత ఆ బూడిద కూడా చివరిరాక చూస్తారు వాళ్ళకి అనుమానం అండి. సగం కాలిన ఎవిడెన్స్ కూడా బయటకు వెళ్తే కూడా, ఇప్పుడు ఒక్కోసారి మీకు గమనించండి, అనుమానాస్పదమైన హత్యలు జరిగినప్పుడు సగం స్థితిలో ఉండగా కూడా బాడీని పోలీసులు వెళ్ళి ఆర్పేసి ఆ బాడీని తీసుకెళ్ళిపోయి పోస్ట్ మార్టం చేయించిన సందర్భాలు అనేకం. తర్వాత సమాధుల్లో పెట్టిన వాటిని 4 రోజుల తర్వాత కూడా మళ్ళీ తవ్వి తీసి వాటిని రీపోస్ట్ మార్టం చేసి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలా పోలీస్ అధికారులకి చాలా అనుమానాలు ఉంటాయండి, అవి వాస్తవం కూడా. కాబట్టి వాళ్ళకి ఇంత సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు అరకొరగా ఎందుకు చేసుకుంటారు వాళ్ళ మీద వచ్చేటట్టుగాను, అదే అన్నమాట.